వెల్కమ్ టు జిహెచ్ఎస్ బోరబండ. అయితే ఈరోజు ఫిబ్రవరి 28 అంటే సైన్స్ డే, నేషనల్ సైన్స్ డే కాబట్టి అందులో భాగంగానే మనకి రంగోలి కూడా ఈరోజు కాంపిటీషన్ పెట్టడం జరిగింది. అంటే సైన్స్నే రంగోలి రూపంలో మార్చి మనము సైన్స్ డే నిర్వహించడం జరుగుతుంది. ఎక్స్పెరిమెంట్స్ అన్నీ క్లాస్ రూమ్లో ఉన్నాయి. అలాగే ఈ రంగోలి మొత్తం కూడా మనకు ఇక్కడ షెడ్లో అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి ఒకసారి ఇక్కడ రంగోలి వేసినటువంటి ఈ రంగోలిని చూద్దాం ఒకసారి. 6th, 7th, 8th, 9th, 10th క్లాస్ వాళ్ళందరూ కూడా మనకి గర్ల్స్ స్టూడెంట్స్ అందరూ కూడా రంగోలి యూజ్ చేయడం జరిగింది. కాబట్టి ఓన్లీ మనకి సంక్రాంతి రోజు ముగ్గుల పోటీ ఉంటుంది. అలాగే ఈ సైన్స్ని కూడా ముగ్గుల పోటీలాగా నిర్వహించాలనే ఆలోచన హెచ్ఎం గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి మన పిల్లలు మాత్రం ఈ సైన్స్ అనేది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూడవచ్చు ఇక్కడ సైడు. అలాగే మనకి ఈ సైన్స్ నిర్వహిస్తున్నటువంటి టీచర్స్, అలాగే మనకు ఇన్ఛార్జ్ హెచ్ఎం మేడము ప్రేమావన్ మేడం గారు ఉన్నారు. అలాగే మనకు హెచ్ఎం మేడం గారు గీత మేడం గారు కూడా ఉన్నారు. కాబట్టి ఒకసారి మేడంని అడిగి తెలుసుకుందాము. చెప్పండి మేడం, ఈ సైన్స్ డే గురించి. సైన్స్ టీచర్స్కి అందరికీ కూడా, విద్యార్థులకు అందరికీ కూడా సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు. సో అసలు ఈ సంక్రాంతి పండుగని మించిపోయి ఈరోజు సెలబ్రేషన్స్ కలర్ఫుల్గా ఎంత చక్కగా పిల్లలు 10th కానటువంటి పిల్లలు వేసారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ పిల్లల లోపల ఈ నైపుణ్యం, క్రియేటివిటీ చూసి నాకు చాలా ముచ్చటేస్తుంది. సో పిల్లలు మరింత ఇంకా 2 సంవత్సరాల్లో ఇంకా మిగతా పిల్లలందరూ కూడా ఈ నైపుణ్యాలను, స్కిల్స్ని డెవలప్ చేసుకొని చక్కటి పాఠశాలకు మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. చాలా మంచి సజెషన్స్తోని అలాగే పిల్లలకి విషయస్ కూడా తెలియజేయడం జరిగింది. అలాగే మనకు ఇన్ఛార్జ్ హెచ్ఎం మేడము ప్రేమవాణి మేడం గారు కూడా ఉన్నారు. కాబట్టి మేడంని కూడా ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుకుందాం. అంటే సైన్స్ డే గురించి మేడం విష్ చేస్తారు, అలాగే పిల్లల్ని కూడా బాగా మోటివేట్ చేస్తారు. అయితే ఎలాంటి ప్లాన్ చేశారు అనేది మన మేడం అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనల్ సైన్స్ డే సందర్భంగా మరి మన బోరబండ స్కూల్ విద్యార్థులకి, తర్వాత టీచర్లందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. సో మరి రామన్ ఎఫెక్ట్ కనిపెట్టినటువంటి ఈ రోజుని మనం నేషనల్ సైన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 28న. ఈసారి మనకి నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్లో భాగంగా మన స్కూల్లో రంగోలీ, ఎస్పెషల్లీ కొత్తగా రంగోలీ మన పిఎంశ్రీ బోరబండ స్కూల్లో రంగోలీ కాంపిటీషన్స్ ఆన్ సైన్స్ డయాగ్రామ్స్ చాలా బాగా సైన్స్ టీచర్స్ అందరూ కూడా మరి పిల్లల్ని ఎంకరేజ్ చేసి పిల్లల చేత చేయించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎంత చక్కగా పిల్లలు డ్రా చేశారు అని అంటే వాళ్ళ రంగులలో మనకున్నటువంటి మన అవయవాలు కానీ, తర్వాత మన మానవ శరీర అవయవాలు కానీ, తర్వాత పార్ట్స్ కానీ అన్నీ కూడా చాలా చక్కగా వాళ్ళు ప్రజెంట్ చేయడం జరిగింది. మరి విజేతలకి ప్రైజెస్ కూడా ఉన్నాయి. మనకి దాదాపుగా 21 ప్రైజెస్ ఉన్నాయి. జడ్జిలు వచ్చి ఆ ప్రైజెస్ అన్నీ కూడా అబ్జర్వ్ చేసి వాళ్ళు నిర్ణయిస్తారు ఎవరెవరు గెలుచుకున్నారనేది. మరి ముందుగానే అడ్వాన్స్గా విజేతలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. అలాగే మనకు హెడ్ ఆఫ్ ది ఫిజిక్స్ మేడము నాగలక్ష్మి మేడం గారు కూడా ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేశారు అనేది మేడం కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. అమ్మ, ఒక 10 days నుంచి మా పిల్లలందరూ చాలా కష్టపడుతున్నారు. 8th A పిల్లలు కూడా బాగా కష్టపడ్డారు. 8th C పిల్లలు కూడా 2 ప్రాజెక్ట్స్ చేశారు. అందరూ చాలా చక్కగా చేశారమ్మా. ఇక్కడ అందరూ ఇప్పుడు ఈ రూమ్లో అయితే చాలా షెడ్లో ఎంత బాగా డయాగ్రామ్స్ వేశారంటే చాలా బాగున్నాయి డయాగ్రామ్స్. అంతా బయాలజీకి సంబంధించిన డయాగ్రామ్స్ వేశారు, మళ్ళీ ఫిజిక్స్కి సంబంధించిన డయాగ్రామ్స్ కూడా వేశారు. చాలా బాగున్నాయి డయాగ్రామ్స్ అన్నీ. ఇప్పుడు మనకి ఎంతమందికి ప్రైజ్లు వస్తాయో చూసుకోవాలి. ఈ సంవత్సరం అయితే మనది సైన్స్ ఫేర్ అయితే కంపల్సరీ సక్సెస్ఫుల్గా అవుతుంది. మన హెచ్ఎం మేడం సహకారంతో పాటు మన ఫిజిక్స్ టీచర్స్, మన నరసింహ సారు వీడియోగ్రఫీతో అందరం బాగా సక్సెస్ చేసుకుంటాం. అయితే ఇప్పుడు మనకిక్కడ ఏవైతే ముగ్గులు ఉన్నాయో అన్ని ముగ్గులను కూడా చాలా మంచిగా రికార్డింగ్ చేద్దాము. అంటే అన్ని ముగ్గులను కూడా చెక్ చేద్దాము, వాళ్ళని
స్టూడెంట్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇలా డయాగ్రామ్ వచ్చేసి యానిమల్ సెల్. అయితే ఈ యానిమల్ సెల్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతావా? This is a animal cell and the difference between good afternoon everyone, my name is Nandini from 9th A section and నేను యానిమల్ సెల్ డ్రా చేశాను. అండ్ యానిమల్ సెల్కి ప్లాంట్ సెల్కి డిఫరెన్స్ ఏంటంటే క్లోరోప్లాస్ట్ అండ్ సెల్ వాల్ డిఫరెన్స్. ద పార్ట్స్ గోగ్లీ కాంప్లెక్స్, లైజోజోమ్, న్యూక్లియస్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్, సెంట్రోల్, సైటోప్లాజం, మైక్రోకాండియా, ప్లాస్మా మెంబ్రేన్. దీంట్లో ఇవి పార్ట్స్. అండ్ ఇంకా ప్లాంట్ సెల్కి యానిమల్ సెల్కి సెల్ వాల్ అనేది యానిమల్ సెల్కి ఉండదు, ప్లాంట్ సెల్కి ఉంటుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ 9th A సెక్షన్ భార్గవి. అయితే వీళ్ళ డయాగ్రామ్ వచ్చేసి ది లైఫ్ సైకిల్ ఆఫ్ ఫ్రాగ్. అయితే ఈ డయాగ్రామ్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారేమో అడిగి తెలుసుకుందాం. ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా? ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇలా This is the eggs and second step is tadpole. Third step is tadpole with legs. Fourth step is young frog. Fifth step is adult frog. This is the process of growing a frog, the life cycle of frog. ఓకే. నెక్స్ట్ డయాగ్రామ్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ టంగ్. అయితే ఈ స్ట్రక్చర్ ఆఫ్ టంగ్ గురించి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఏమేమి ఇస్తారో ఒకసారి తెలుసుకుందాం. My name is Sharon Angel. I am from 9th A. This is the structure of tongue. These are the parts. Foliate papilla gives us salty and sour taste. Circumpapilla gives us bitter taste. This is a taste bud. Fungi form papilla gives us sweet taste. Thank you. 9th A సెక్షన్ ఎం సోని. అయితే వీళ్ళ డయాగ్రామ్ వచ్చేసి గ్లోబల్ వార్మింగ్. అయితే ఈ గ్లోబల్ వార్మింగ్లో వీళ్ళ కొటేషన్ ఏముందంటే అవర్ మదర్ ఎర్త్ ఈజ్ సఫరింగ్. నెక్స్ట్ బర్న్ యువర్ నెగిటివిటీ నాట్ అంట. అయితే వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావా గ్లోబల్ వార్మింగ్ గురించి? Good afternoon andariki. My name is M. Soni. I am from 9th A. This is global warming. గ్లోబల్ వార్మింగ్ టెంపరేచర్ ఎక్కువ అవ్వడం వల్ల జరుగుతుంది. ఇంకా మనం ప్లాస్టిక్స్ అన్నీ యూజ్ చేయకూడదు, ఎక్కడ పడితే అక్కడ డ్యామ్ చేయొద్దు, మన ఎయిర్ పొల్యూషన్ని బాగా చూసుకోవాలి అనిపిస్తుంది. 8th A సెక్షన్ జి భార్గవి. అయితే వీళ్ళ డయాగ్రామ్ వచ్చేసి మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. అయితే ఈ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావా? ఓకే బేట. I am Sai Kalyani. I am from 8th A. This is female reproductive system. Ovary, fundus, fallopian tube, explain vagina. Thank you. This is female